ఇండియాలో పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు ఇంత ఎక్కువ ఉన్నాయి? ఇప్పుడు క్రూడ్ ఆయిల్ నుంచి మనం పెట్రోల్ని కానీ డీజిల్ని కానీ తీస్తాం. కానీ ఈ క్రూడ్ ఆయిల్ ఇండియా ఏ దేశం నుంచి కొనుక్కుంటుంది? నిజంగానే చాలా ట్యాక్సెస్ పెట్రోల్ డీజిల్ మీద వేసి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెంచుతున్నారు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవము? హిస్టరీలో మనం చాలాసార్లు చూసినాం సడన్గా పెట్రోల్ ప్రైజెస్ పెరిగిపోవడం, సడన్గా పెట్రోల్ ప్రైజెస్ పడిపోవడం. సో దీనికి ఏ దేశం కారణం? సో ఏ నుంచి జెడ్ వరకు క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ అండ్ డీజిల్ పెట్రోల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. ఈ వీడియో చూసే టైంకి ఏ టైంలో అయినా సరే మా కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అది మాకు ఇంకా బూస్ట్ ఇస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకురానికి. ఫస్ట్ మనము ఈ పెట్రోల్ డీజిల్ గురించి మాట్లాడాలంటే క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తోటే మనకి పెట్రోల్ డీజిల్ వస్తుంది. ఓన్లీ పెట్రోల్ డీజిల్ అనుకోకండి, మన ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ నుంచి మనం వేసుకునే బట్టల వరకు, సిమెంట్స్లో, టెక్స్టైల్స్లో, షిప్స్లో, ఏరోప్లేన్స్లో, మోస్ట్ ఆఫ్ ది సెక్టార్స్, ఈవెన్ టైర్స్లో కూడా ఈ క్రూడ్ ఆయిల్ అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రా మెటీరియల్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి అనుకోండి, ప్రతి ఒక్కరికి రా మెటీరియల్ కాస్ట్ ఏదైతుందో అది పెరిగిపోతుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది అనుకోండి, ఇండియన్ ఎకనామీకి నెగటివ్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పడింది అనుకోండి, ఇండియన్ ఎకనామీకి పాజిటివ్. ఎందుకు? మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ కనుక. సో ఈ క్రూడ్ ఆయిల్ చాలా రకాలు ఉంటాయి, కానీ మేజర్లీ 2 టైప్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 WTI క్రూడ్ ఆయిల్. WTI అంటే వెస్ట్ టెక్సస్ ఇంటర్మీడియట్. టెక్సస్ అనగానే మీకు గుర్తొస్తుంది యుఎస్ సైడ్ దాన్ని. నెక్స్ట్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఈ 2 క్రూడ్ ఆయిల్ సేమే, కాకపోతే కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. WTI క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది ల్యాండ్ లాక్ ఏరియాస్ ఉన్నాయా అక్కడ నుంచి తీస్తారు. కానీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది నార్థన్ సీ ఉందా అక్కడ నుంచి తీస్తారు. సో ల్యాండ్ లాక్ ఏరియాస్ నుంచి తీస్తే ట్రాన్స్పోర్టేషన్కి కొంచెం కాస్ట్ అవుతుంది. కానీ సీ ఏరియాస్, నార్థన్ సీలో ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయా అక్కడ నుంచి తీస్తే ట్రాన్స్పోర్టేషన్ తక్కువ పడుతుంది. ఎందుకంటే డైరెక్ట్ షిప్ మీద ఎక్కించాలి, షిప్ నుంచి వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా సల్ఫర్ కంటెంట్ అనేది WTIలో అనేది తక్కువ ఉంటుంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ WTI క్రూడ్ ఆయిల్లో API గ్రావిటీ అనేది ఎక్కువ ఉంటుంది, బ్రెంట్లో కొంచెం తక్కువ ఉంటుంది. API గ్రావిటీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనం పెట్రోల్ తీసినాం, పెట్రోల్ని వాటర్తో కంపేర్ చేసుకుంటాం, ఏది కొంచెం హెవీ ఉంది, ఏది కొంచెం స్లైటర్ హెవీ ఉంది, దీన్ని బట్టి API గ్రావిటీ అనేది మనం మెజర్ చేస్తాము. సో మోస్ట్లీ తక్కువ ఏదైతే API గ్రావిటీ ఉందో అదే ప్రిఫర్ చేస్తాం, విచ్ ఇస్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, 2 క్రూడ్ ఆయిల్స్ ఉన్నాయి, బ్రెంట్, WTI. మొత్తం వరల్డ్లో ఎవరు ఏది ఎక్కువ వాడతారు అని ఒక డౌట్ వస్తుంది కదా. సో 2/3 ఆఫ్ ఎంటైర్ సప్లై ఏదైతే ఉందో మొత్తం వరల్డ్లో అది బ్రెంట్ క్రూడ్ మాత్రమే. ఓన్లీ కొంచెం పార్ట్ మాత్రమే WTI అనేది వాడతారు. అదే మెక్సికో, US, కెనడా వీళ్ళనమాట. మన ఇండియా మాత్రం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని యూజ్ చేస్తుంది. కానీ ఒకవేళ ట్రేడింగ్ కనుక వస్తే కనుక ట్రేడ్లో మనము WTI అంటే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ఆయిల్ ప్రైజెస్ యూఎస్లోనే చూసినామా, వాటితోటే మనమైతే కంపేర్ చేస్తాం. ఇప్పుడు సడన్గా ప్రైజెస్ పెరుగుతాయి, సడన్గా ప్రైజెస్ పడతాయి అని ఒక పాయింట్ మెన్షన్ చేసిన, గుర్తుందా మీకు? సో ఈ ప్రైజెస్ పడడం పెరగడం అనేది OPEC కంట్రీస్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఒక 100 కంట్రీస్ ఉన్నాయి, 100 కంట్రీస్లో 20 కంట్రీస్ ప్రతి ఒక్కరికి క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. కాకపోతే ఒకరు $10కి, ఒకరు $5కి, ఒకరు $30కి సప్లై చేస్తుంది. ఇప్పుడు ఈ 20 కంట్రీస్ ఏం చేసినాయంటే 20 కంట్రీస్ అందరు కలిసి మాట్లాడుకొని, ఇప్పుడు మనం ఇవ్వకపోతే మిగతా 80 కంట్రీస్ తీసుకోరు కదా, సో అందరము $50 పెడదాం, మినిమం $50కే ప్రతి ఒక్కరు తీసుకోవాలి అని చెప్పి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అన్నా అని చెప్పి లీటర్స్ తీసుకొస్తారు అని అనుకోకండి, వాళ్ళు బ్యారెల్స్లో తీసుకొస్తారు. ఒక్క బ్యారెల్లో దగ్గర 159 లీటర్స్ ఉంటాయి. సో ఈ రేట్ ఎట్లా డిసైడ్ అవుతుంది అని ఒకటి ఉంటుంది కదా, ఇది డాలర్స్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ప్రకారంగా చూస్తే అప్రాక్సిమేట్లీ $81 పర్ బ్యారెల్ ఉంది. సో $81 కదా, 81 ఇంటూ కరెంట్ డాలర్ రేట్ ఎంత, 82.5 అనుకుందాం, లెట్స్ అజ్యూమ్. సో 81 ఇంటూ 82.5 ఎంతైతే ఈ అమౌంట్ వచ్చింది చూసిరా, ఈ అమౌంట్కి మనకి 1 బ్యారెల్ అంటే 159 లీటర్స్ అయితే వస్తుంది. ఈ OPEC కంట్రీస్లో అయితే చాలా కంట్రీస్ అయితే టైఅప్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, UAE కానీ, సౌత్ అరేబియా కానీ, కువైట్ కానీ, వెనుజులా కానీ, ఇలా చాలా కంట్రీస్ అయితే ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి OPEC కంట్రీస్
అనేది వేసారు. సో ఎప్పుడైతే మనకి డిమాండ్ లేదు అని తెలుస్తుందో సప్లైని వీళ్ళు తక్కువ చేస్తారు, ఎప్పుడైతే డిమాండ్ ఉంది అని తెలుస్తుందో సప్లైని అనేది ఎక్కువ చేస్తారు. సో ఈ కంట్రీస్ అన్నీ తెలిసి ఎప్పుడైతే డిమాండ్ ఉందో సప్లైని పెంచడం, డిమాండ్ ఎప్పుడైతే లేదో సప్లైని తగ్గించడం, సో ఇలా ప్రైస్ని స్టేబుల్గా ఉంచుతున్నారు. మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, వీళ్ళు ప్రైస్ని స్టేబుల్గానే ఉంచుతున్నారు కదా, మళ్ళీ సడన్గా ప్రైస్ ఎందుకు పోతున్నాయి అని ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. సో 1990s గల్ఫ్ వార్ అయినప్పుడు ఇంపాక్ట్ అయింది, 2004 ఇరాన్ వార్ అప్పుడు ఇంపాక్ట్ అయింది, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది చూసినారా అప్పుడు ఇంపాక్ట్ అయింది. అంతెందుకు COVID-19 రీసెంట్లీ 3-4 years కింద వచ్చిందా, COVID-19 అప్పుడు ఇంపాక్ట్ అయింది. అండ్ 1 year కింద వచ్చిన రష్యా యుక్రెయిన్ వార్ కూడా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇంపాక్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే COVID-19 వచ్చినప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది నెగిటివ్ వెళ్ళిపోయినాయి. ప్రైజెస్ నెగిటివ్లో పోవడం ఏంటి అని ఒక క్వశ్చన్ రావచ్చుగా, చెప్తా వినండి. ఇప్పుడు అనుకుందాం నేను ఒక 1000 barrels ఆర్డర్ చేసిన, మొత్తం వేర్ హౌస్లో పెట్టిన, దానికి వేర్ హౌస్కి రెంట్ ఖర్చు పెడుతున్నా, మళ్ళీ ఇవన్నీ చూసుకోనికి షిప్స్ అవన్నీకి కూడా డబ్బులు కడుతున్నా నేను. ఇప్పుడు సడన్గా కోవిడ్ వచ్చింది, 1 year ఉంటుందా, 2 years ఉంటుందా, 3 years ఉంటుందా తెలియదు. సో తెలియనప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ వల్ల నేను ఏదైతే వేర్ హౌస్ రెంట్ కడుతున్నో ఎక్స్ట్రా మిసిలీనియస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కట్టాలి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఎంతకో అంతకి నేను ఎవరికొకరికి ఇచ్చేసిన అనుకో, ఈ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో చూసినావా అది కూడా తక్కువైపోతుంది. సో అందుకే క్రూడ్ ఆయిల్ ఇచ్చి ఈ క్రూడ్ ఆయిల్ తీసుకుంటున్నావు అని చెప్పి కొంచెం డబ్బులు కూడా ఇస్తున్నారు. సో నెగిటివ్ క్రూడ్ ఆయిల్ అనేది నెగిటివ్లో కూడా పడిపోయింది. సో రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు ఏమైంది, రష్యా మీద శాంక్షన్స్ వేసిరు. రష్యా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్టర్. సో రష్యా మీద శాంక్షన్స్ చేసి ఏం చెప్పారు, రష్యా నుంచి మీరు ఎటువంటి క్రూడ్ ఆయిల్ కొనొద్దు అని చెప్పారు. సో దీనివల్ల ఏమైపోయింది, క్రూడ్ ఆయిల్ సప్లై ఏదైతే ఉంటుందో అది సడన్గా తగ్గిందిగా. సో ఇప్పుడు ఏమైపోయింది, సప్లై తగ్గినందుకు ప్రైస్ అనేది అమాంతం పెరిగిపోయింది. సో 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అయినప్పుడు ఏమైంది, అప్పుడు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది, అప్పుడు యూటిలైజేషన్ పెరిగింది. దాని తర్వాత సో మెల్ల ప్రైజెస్ పోయింది. ఇరాన్ వార్ అయినప్పుడు అది కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో అప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అమాంతం పెరిగిపోయింది. సో ఏదైతే ఒపెక్ కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్ప్లోరేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కనుక ఇంపాక్ట్ పడింది అనుకో, ఆటోమేటిక్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పైకి కిందికి పోతాయి. దీనివల్ల మన పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కూడా పైకి కిందికి వెళ్తాయి. సో ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగింది అనుకోండి, పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైసెస్ కూడా పెరుగుతాయి అండ్ చాలా సెక్టర్లు కూడా ఇంపాక్ట్ అవుతాయి. కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిందనుకో వాటికి పాజిటివ్, కానీ మోస్ట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే చాలా కంపెనీస్కి నెగటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ తీసుకుందాం. క్రూడ్ ఆయిల్ అనేది మంచి రా మెటీరియల్ వాళ్ళకి. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినాయి, 3 months 6 months 1 year అట్లనే ఉన్నాయి. తర్వాత ఏషియన్ పెయింట్స్ వాళ్ళు ఏం చేసారు, రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే క్రూడ్ ఆయిల్ పెరిగింది కదా అని చెప్పి వాళ్ళ ప్రైజెస్ని పెంచారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది, సో మళ్ళీ కింద కూడా పడాలిగా. సో క్రూడ్ ఆయిల్ కనుక మళ్ళీ కింద పడింది అనుకోండి, సో ఏషియన్ పెయింట్స్కి క్రూడ్ ఆయిల్ చాలా చీప్గా వస్తుంది, రా మెటీరియల్ చీప్ వస్తుంది. సో మార్జిన్స్ ఏవైతే ఉన్నాయి అవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు రా మెటీరియల్ పెరిగిందని చెప్పి నేను నా ప్రోడక్ట్ ప్రైజెస్ పెంచిన, ఇప్పుడు తగ్గిందని చెప్పి మళ్ళీ నా ప్రోడక్ట్ ప్రైజెస్ని అయితే తగ్గాను కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఎక్కువ మార్జిన్ వస్తుంది. సో మనం ఆలోచించాలి, క్రూడ్ ఆయిల్ పెరిగింది ఏది పాజిటివ్, క్రూడ్ ఆయిల్ పడింది ఎవరికి పాజిటివ్. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగింది, సో కంపెనీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ప్రైజెస్ కూడా పెంచినాక కూడా మనకి ప్రాపర్ సేల్స్ ఉన్నాయా, ప్రాపర్ మార్జిన్స్ వస్తున్నాయా అని చూసుకోవాలి. ఇది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ డీజిల్ ప్రైసెస్, పెట్రోల్ ప్రైసెస్ ఇంత ఎక్కువ ఎందుకు ఉన్నాయి, ఇండియాలోనే ఇంత ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు అదర్ కంట్రీస్ అనే దాని గురించి మాట్లాడదాం. సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు రియల్లీ యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ మన వీడియోని ఇంకా సబ్స్క్రైబర్స్కి ప్రమోట్ అయితే చేస్తుంది. సో మా ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. ఏదో దేశంలో ఎక్కడనో ఆయిల్ ఫీల్డ్స్ నుంచి క్రూడ్ ఆయిల్ తీస్తారు, కానీ అదే క్రూడ్ ఆయిల్ మన బండిలో పెట్రోల్ అయ్యి ఫుల్ ట్యాంక్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు 4 stagesలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని తీస్తారు, దాన్ని బేస్ ప్రైస్ అంటారు. ఇప్పుడు బేస్ ప్రైస్ ఓకే, ఈ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేయాలిగా, మనం వాడేటట్టు చేయాలిగా. రిఫైనింగ్ కాస్ట్ వచ్చేసి 6 నుంచి 8 లేకపోతే 9 రూపీస్ ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్గా ఒక 8 రూపీస్ పెట్టుకోండి. దాని తర్వాత రిఫైన్ అయిన తర్వాత దానికి ట్రాన్స్పోర్ట్ చేయాలిగా. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, లైక్ 0.5%, 0.6% ఆఫ్ ది ఎంటైర్ అమౌంట్. సో చాలా తక్కువ ఉంటుంది. సో ఇది ఒక నెగ్లిజిబుల్ అమౌంటే, సో మనం కొంచెం పక్కన వేసేయచ్చు. సో ఈ బేస్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళా రిఫైనరింగ్ ఛార్జ్ ఏదైతే ఉందో మళ్ళీ దాని మీద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ అయితే నెగ్లిజిబుల్ అన్ననో 1.5 రూపీస్ తక్కువనే ఉంటుంది అన్నం చూసినారా. సో ఈ మొత్తం ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ కలిపి డీలర్కి అయితే వస్తుంది. ఈ ఫోటో చూడండి, ఇక్కడ ప్రైస్ ఛార్జ్ టు డీలర్స్
57.35 ఉంది. సో 57 ఎక్కడ బేస్ ప్రైస్ మనం 46 ఒక 47 పెట్టుకుందాం. మళ్ళీ దాని మీద ఒక 6 రూపీస్ 7 రూపీస్ 8 రూపీస్ 8కు మించి అయితే లేదు 8 రూపీస్ రిఫైనరీ కాస్ట్ పెట్టుకుందాం. మళ్ళీ దాని మీద 1 నుంచి 1.5 రూపీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి పెట్టుకుందాం. సో ఇప్పుడు 57 రూపీస్ అయితే అయింది. 57 రూపీస్ అయింది. కానీ దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. ఎవ్రీ లీటర్ మీద 19.9 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. సో 57 ప్లస్ 19 అంటే 20 వేసుకోండి, అంటే 77.3 అప్రాక్సిమేట్లీ 77 రూపీస్ ఇక్కడే అయింది. దాని తర్వాత డీలర్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే పెట్రోల్ ఏదైతే ఉందో డీలర్స్ దగ్గరికి లైక్ హెచ్పిఓ కానీ రిలయన్స్ కానీ వీళ్ళకి పెట్రోల్ బంక్స్ ఉన్నాయిగా, వాళ్ళ దగ్గరకు వస్తుందిగా. సో వాళ్ళు ఎవ్రీ లీటర్కి 2 నుంచి 4 రూపీస్ అయితే ఈజీగా ఛార్జ్ చేస్తారు. హైయెస్ట్ 4.2 రూపీస్ 4.3 రూపీస్ అనుకుంటా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ డీలర్ కమిషన్ డీజిల్కి అయితే తక్కువ ఉంటుంది, పెట్రోల్కి అయితే ఎక్కువ ఉంటుంది. డీజిల్కి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 2.9 రూపీస్ పర్ లీటర్ కమిషన్, పెట్రోల్కి అది 1 రూపీ ఎక్కువ ఉంటుంది, 3.99 రూపీస్ పర్ లీటర్ కమిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బేస్ ప్రైస్ అయిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అయిపోయింది, మళ్ళీ రిఫైనింగ్ కాస్ట్ అయిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్ అయిపోయింది, దాని తర్వాత డీలర్ కమిషన్ ఏదైతే ఉందో అది అయిపోయింది. అండ్ ఇప్పుడు వ్యాట్, ఇదన్నిటికంటే పెద్ద ట్యాక్స్ అది మన స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ చేస్తుంది. ఇది 35% ఆఫ్ ఎంటైర్ అమౌంట్ ఉంటుంది. అంటే 35% ఆఫ్ ఫ్యూయల్ ప్రైస్ ఛార్జ్ టు డీలర్స్ ప్లస్ ఎక్సైజ్ డ్యూటీ ప్లస్ యావరేజ్ డీలర్ కమిషన్, వీటి మొత్తం మీద 35% అంటే 28.44 రూపీస్ అనేది ట్యాక్స్ కింద ఒక్క లీటర్కి స్టేట్ వాళ్ళకైతే వస్తుంది. సో ఇప్పుడు మీరు బేస్ ప్రైస్, ట్రాన్స్పోర్టేషన్, రిఫైనరీ, ఎక్సైజ్ డ్యూటీ, డీలర్ కమిషన్, దాని తర్వాత వ్యాట్ ఇవన్నీ యాడ్ చేసిరు అనుకో 109.6 రూపీస్ అయితే పర్ లీటర్ మనకైతే వస్తుంది. సో మనకి యాక్చువల్గా అయితే 55, 56, 57కి వస్తుంది. కానీ 55, 56ది మనం 110, 112 చేస్తున్నాం. అంటే ఓన్లీ ట్యాక్సెస్ రూపంలోనే డబల్ మనీ అయితే మనం కడుతున్నాం. సో ఇంత ట్యాక్సెస్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు అని ఒక ఆలోచన అయితే రావచ్చు మీకు. సో దీన్ని మనం జిఎస్టీ కింద కూడా తీసుకెళ్ళొచ్చు. కానీ జిఎస్టీకి కనుక తీసుకెళ్ళాం అనుకో హైయెస్ట్ ట్యాక్స్ జిఎస్టీలో 28%. సో 28% వేసినాం అనుకో మ్యాక్స్ 75, 80, 75 కూడా కాదు 70నే ఉంటుంది. సో 70, 75 రూపీస్ పర్ లీటర్ అంటే చాలా తక్కువ అది. కానీ ఏదైతే ట్యాక్స్ వస్తుందో స్టేట్స్ వాళ్ళకి అది చాలా ఎక్కువ వస్తుంది కదా. సో ఈ ట్యాక్స్ ఏదైతే ఉందో అది మొత్తం తగ్గిపోతుంది. ఇది ఒక పెద్ద డిబేటబుల్ టాపిక్. ఇప్పుడు జిఎస్టీ రావాలా, స్టేట్ ట్యాక్స్ ఉండాలా అని దీని గురించి అయితే మాట్లాడుకోలే, ఎందుకంటే ఇది పెద్ద డిబేటబుల్ టాపిక్ కాబట్టి. సో ఇప్పటికైతే జిఎస్టీ కిందకి వేస్తే 28% మాత్రమే హై, అంతకుమించి లేదు జిఎస్టీలో. సో 28% అంటే ట్యాక్స్ మొత్తం తక్కువైపోతుంది. స్టేట్ వాళ్ళు ఎంతైతే 30%, 35%, 40% వేసుకుంటున్నారు చూసినారా. సో దీని ఇన్కమ్ అయితే తగ్గిపోతుంది. కాబట్టి ఏ స్టేట్ కానీ పెట్రోల్ జిఎస్టీ చెయ్యి నేను సపోర్ట్ చేస్తా అని అయితే ముందుకు రాదు. గవర్నమెంట్ కూడా అదే అంది, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ ఓకే అయితే నేను పెట్రోల్ని జిఎస్టీ కిందకి తీసుకొస్తా అని. స్టేట్ వద్దు అన్నారు, ఆపుతున్నారు కాబట్టి ఇదైతే జిఎస్టీ కిందకి రాలేదు. అండ్ ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే 10,000 కోట్లు ఈ ఆయిల్ బాండ్స్ యొక్క ఇంట్రెస్ట్ కట్టనీకే పే చేస్తుంది. అండ్ స్టేట్కి ఒకవేళ ఎక్కువ డబ్బులు వచ్చినా సరే ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు కాబట్టి డెవలప్మెంట్ ఆ స్టేట్కి అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఈ 2 రీజన్స్ వల్ల పెట్రోల్ అయితే ఇప్పుడు కానీ తర్వాత కానీ జిఎస్టీలో అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. ఈ రీసెంట్ టైం అంటే ఒక 6 months 1 year ముందు నుంచి మనకి క్రూడ్ ఆయిల్ నార్మల్ దానికంటే ఇంకొంచెం చీపర్ రేట్కి దొరుకుతుంది. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ వార్ అయినప్పుడు యుఎస్ వాళ్ళు రష్యా మీద శాంక్షన్స్ విధించారు, స్విఫ్ట్ నుంచి తీసేసారు, ఏ ఒక్క దేశం కూడా ట్రాన్సాక్షన్స్ చేయొద్దు, ఏ ఒక్క దేశం కూడా క్రూడ్ ఆయిల్ని కొనొద్దు అని చెప్పి శాంక్షన్ వేసారు. కానీ ఇండియాకి వన్ ఆఫ్ ది ఫ్రెండ్లీ కంట్రీ అనేది రష్యా. సో రష్యా తోటి మాకు ఈ సంబంధం లేదని చెప్పి మంచి టాక్స్ అయితే ఉన్నాయి కాబట్టి, రిలేషన్షిప్ ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది మనం చాలా డిస్కౌంటెడ్ రేట్కి రష్యా నుంచి తీసుకుంటున్నాము. సో ఈ రోజుకైతే పెట్రోల్ అండ్ డీజిల్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంతే. సో నెక్స్ట్ నేను ఎటువంటి టాపిక్స్ మీద వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఫర్దర్ డేస్లో ఆ వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీ వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ మా మిగతా సబ్స్క్రైబర్స్కి ఈ వీడియోని పుష్ చేస్తుంది. సో దానివల్ల చాలా మెంబర్స్ ఈ వీడియోని చూస్తారు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే.